కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమావేశం. రైల్వే ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగవంతం. ఇప్పటికే సురక్షితంగా చేరుకున్న 22 మంది, సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 12 మంది భారత్ సరిహద్దుకు తరలింపు. నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర కదలికల కలకలం. బోధన్ యువకుడు ఉజైఫాను ఢిల్లీలో ప్రశ్నిస్తున్న స్పెషల్ పోలీసులు. రాంచీలో ఉగ్రవాది డానిష్ ఇచ్చిన సమాచారంతో ఉజైఫా అరెస్ట్. యామన్కు టెర్రరిస్టులతో సంబంధాలు లేవంటున్న కుటుంబ సభ్యులు. మెదక్ను ముంచెత్తిన కుండపోత వాన. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం. 2 గంటల వ్యవధిలోనే 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. మెదక్ జిల్లా తూప్రాన్లో దసరా ఆఫర్. 99 రూపాయలకే చీర. ఎగబడ్డ మహిళలు. తొక్కిసలాట జరిగే అవకాశం ఉండడంతో కంట్రోల్ చేసిన పోలీసులు. విజయవాడలో సైబర్ నేరస్తుడిపై కేసు నమోదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం. 3 లక్షలు వసూలు. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు, నిందితుడు అరెస్ట్. అన్నమయ్య జిల్లాలో విషజ్వరాల విజృంభణ. పేషెంట్లతో కిటకిట్లాడుతున్న రాజంపేట ప్రభుత్వాసుపత్రి. భయాందోళనలో జనం. విజయవాడలో డయేరియాపై సర్కార్ ఫోకస్. కేసులు ప్రబలిన ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన. బాధితులకు పరామర్శ, వైద్యాధికారులతో సమీక్ష. రాష్ట్రంలో యూరియా కొరత లేదన్న మంత్రి మండిపల్లి. వైసీపీ కావాలనే రాద్ధాంతం చేస్తోంది అని ఆగ్రహం. రైతుల సంక్షేమమే కూటమి సర్కారు లక్ష్యమని వ్యాఖ్య. కర్నూలు జిల్లాలో కుండపోత వాన. మంత్రాలయం సమీపంలోని దరువంపు వాగుకు వరద ఉధృతి. నీటిలో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు. క్షేమంగా బయటపడ్డ డ్రైవర్, కండక్టర్ సహా మరో ప్రయాణికుడు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్ష బీభత్సం. జైనాథ్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం. పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీరు. ఇబ్బందుల్లో జనం. అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు. వేములపాడు, యాడికి వెళ్లే రహదారిపై వరద ప్రవాహం. చిక్కుకున్న వ్యాను, ట్రాక్టర్ సహాయంతో వాహనాన్ని బయటకు తీసిన స్థానికులు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం. కోమట్లగూడెంలో పెద్దవాగుకు వరద ఉధృతి. తాత్కాలిక రోడ్డుకు గండి. రాకపోకలకు అంతరాయం.